హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీ రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 27వ తారీఖు 6వ నెల 2024 27 జూన్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అదండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లో కదా. టాపిక్కి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎప్పట్లాగే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. దాని తర్వాత నక్షత్రాలు, ఈరోజు 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఒకటి శతభిష, 2 వచ్చేసి ఉత్తరాభద్ర అనమాట. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు, ఉదయం 11 గంటల 36 నిమిషాల వరకు ఈ శతభిష నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది, పశ్చిమ డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది, తెల్ల నెమల అనేది శుద్ధ డాగ మీద, కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంది శతభిష నక్షత్రం ప్రకారం. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి ఉదయం 11 గంటల 36 నిమిషాల వరకే జరుగుతుంది. ఇక ఉదయం 11:36 తర్వాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా పూర్వభద్ర నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మొత్తం కూడా ఈ పూర్వభద్ర నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఇక ఈ పూర్వభద్ర నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి, శుద్ధమైన కోడి అనేది పశ్చిమ కోడి మీద, అలాగే నెమలి మీద, పశ్చిమ కోడి మీద, నెమలి మీద, కోడి నెమల మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఏంటది? కోడి. ఈ నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం 11 గంటల 36 నిమిషాల తర్వాత, ఉదయం 11 గంటల 36 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తము నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. దాని తర్వాత కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రంగు ఎంచుకోవడంలో డౌట్స్ ఉంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్కైనా సరే మీరు వాట్సాప్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఇంతకుముందు బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇప్పుడైతే పండగ సీజన్ కాబట్టి అందరూ ఆడుకుంటూ ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ కలర్ ఐడెంటిఫికేషన్లో డౌట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ మన వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి చింతపిక్కల డేగలు. ఇక్కడ డేగలకు బాగా గౌడ్ పీక్ అంటారు కదా, అలా చింతపిక్కలు ఉన్న డ్యాగ అనేది శుద్ధ డ్యాగ, మళ్ళీ కోడి చూపు ఉండకూడదు. అలాంటి డ్యాగలు, డ్యాగ పింగళాలు అనేవి మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బోరగల డ్యాగలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, శుద్ధ డ్యాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, అలాగే గేరువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటికి బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమల్లో, పచ్చకాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ ఓడిపోతాయి. ఓకే ఇక నెక్స్ట్ మనం టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ ఎట్టి పరిస్థితులు ముసుక్కి కోడి కాకులను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులకి కోడి కాకి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పిచ్చుక బోర నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డ్యాగలు, నెమలి పింగళాలు, పశ్చిమ గల సేతువాలు, డ్యాగ పింగళాలు,
తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ అన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డ్యాగలు, ఇక్కడ నెమలి డ్యాగలు, శుద్ధ డ్యాగలు అనేవి మెయిన్ రంగులు. నెమల డ్యాగలను కానీ మనం ఇక్కడ శుద్ధ డ్యాగలను కానీ ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి డ్యాగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల కాకి డ్యాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులను మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరప పండు డ్యాగలు, చింతపిక్కల డ్యాగలు, డ్యాగ పింగళాలు, అలాగే గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలనే పెట్టుకోవాలి. ఆ నల్లబొట్ల సేతువాలను పెట్టుకుంటేనే మనకు మ్యాక్సిమం ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ సేతువారు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డ్యాగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు, ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి తెల్ల నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరప పండు డ్యాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నల్లకట్ట అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడ్యాగ పర్లాలు, బాగా నలుపు గల నెమలి డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పగల గురించి అయిపోయింది కాబట్టి మనం నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలనే పెట్టుకోవాలి. అలా ఎర్ర పొలాలను పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డ్యాగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు,
నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల కాకులు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులను ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి కోడి కాకి డాగలు ఇక్కడ మెయిన్ రంగులు. కోడి కాకి డాగలు అనేవి మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి కోడి కాకి డాగలనే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపించేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డాగ పింగళాలు, పిసికిబార నెమళ్ళు, ఎర్ర పూలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలంటే కోడికాకి డాగలను పెట్టుకుంటేనే బెస్ట్ రంగు అనమాట. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రి పూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎర్ర నెమలకు ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. ఒక్క ఈక కూడా తెలుపు లేని ఎర్ర నెమల కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తాం. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్.